హాయ్ ఫ్రెండ్స్! హీరోయిన్స్‌కి లక్కీ చార్మ్. ఈయనతో మూవీ చేయడానికి హీరోయిన్స్, ప్రొడ్యూసర్స్ క్యూలో ఉంటారు. ఆయనే మన చంద్రమోహన్ గారు. 1946 మే 23న మల్లంపల్లి వీరభద్ర శాస్త్రి మరియు శాంభవి దంపతులకు కృష్ణా జిల్లా పామిడిముక్కల గ్రామంలో జన్మించారు. చంద్రశేఖర్ వరప్రసాద్ అలియాస్ చంద్రమోహన్ గారు చదువు పామిడిముక్కలలోనే చేశారు. 1-7వ క్లాస్ వరకు పామిడిముక్కలలోనే చేశారు. 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అచ్చంపేట, గుంటూరులో చదివారు. తరువాత అగ్రికల్చర్ బీఎస్సీ బాపట్లలో చేశారు. కాలేజీలో ఉన్నప్పుడే చంద్రమోహన్ గారు నాటకాలు వేసేవారు. గుంటూరు మరియు బాపట్లలో వీరు ఎక్కువగా నాటకాలు వేసేవారు. బీఎస్సీ చదువు అవగానే అగ్రికల్చర్ ఆఫీసర్గా చంద్రమోహన్ గారికి జాబ్ వచ్చింది. జాబ్ చేస్తూనే నాటకాల మీద ఇష్టం వలన వీలు కుదిరినప్పుడల్లా నాటకాలు వేసేవారు. 1964లో ఆదుర్తి సుబ్బారావు గారు ఒక మూవీ కోసం పేపర్లలో యాక్టర్స్ కావాలెను అని ప్రకటన వేయించారు. అది చంద్రమోహన్ ఫ్రెండ్ గారు చూసి చంద్రమోహన్ గారికి చెప్పారు. చంద్రమోహన్ గారు తన ఫొటోస్ని పంపించారు. కొన్ని రోజుల తర్వాత మద్రాస్ రమ్మని కబురు వచ్చింది. చంద్రమోహన్ గారు మద్రాస్ వెళ్లారు. కానీ ఆ మూవీకి చంద్రమోహన్ గారు సెలెక్ట్ అవ్వలేదు. ఆ సినిమా కోసం కృష్ణ గారిని తీసుకున్నారు. ఆ మూవీ పేరు తేనె మనసులు. సేమ్ డైరెక్టర్ ఆదుర్తి సుబ్బారావు గారు దగ్గర నుంచి కన్నె మనసులు మూవీ ప్రకటన వచ్చింది. మళ్ళీ ఆడిషన్స్‌కి ఫోటో పంపటం, మద్రాస్‌కి వెళ్ళటం జరిగింది. అదే మూవీ ఆడిషన్స్ కోసం కృష్ణంరాజు గారు కూడా వచ్చారు. ఈ మూవీకి కూడా చంద్రమోహన్ గారు సెలెక్ట్ అవ్వలేదు. మళ్ళీ ఏలూరుకు వచ్చి జాబ్ చేసుకుంటూ ఉండేవారు. అదే సమయంలో చంద్రమోహన్ నాన్నగారు అయిన వీరభద్ర శాస్త్రి గారు మరణించారు. చంద్రమోహన్ గారి అమ్మగారికి సినిమాల చుట్టూ తిరిగి చెడిపోతారు అనే ఆలోచన ఉండేది. అందుకని చంద్రమోహన్ గారికి ఎక్కడికి పంపేవాళ్ళు కాదు. చంద్రమోహన్ గారికి 2 చెల్లెలు కూడా ఉన్నారు. వాళ్ళ బాధ్యత చంద్రమోహన్ గారిదే. అందుకే ఆయన కూడా జాబ్ మీదనే కాన్సంట్రేట్ చేశారు. ఆదుర్తి సుబ్బారావు గారికి పంపిన ఫొటోస్ బిఎన్ రెడ్డి గారు చూసి ఆడిషన్స్‌కి రమ్మని లెటర్ రాశారు. కానీ చంద్రమోహన్ గారు వెళ్ళలేదు. బిఎన్ రెడ్డి గారు విజయవాడ వచ్చినప్పుడు చంద్రమోహన్ గారు వెళ్లి కలిశారు. అక్కడ చంద్రమోహన్ గారిని ఆడిషన్ తీసుకున్నారు. తరువాత స్క్రీన్ టెస్ట్ కోసం మద్రాస్ రమ్మని బిఎన్ రెడ్డి గారు కోరారు. కానీ చంద్రమోహన్ గారు సండే అయితేనే రాగలను అని చెప్పారు. దానికి బిఎన్ రెడ్డి గారు సరే అని చెప్పారు. వాళ్ళ అమ్మగారిని ఒప్పించి మద్రాస్ వెళ్లారు. అక్కడ వాహిని స్టూడియోస్‌కి వెళ్లారు. అక్కడ చంద్రమోహన్ గారితో పాటు చాలామంది ఆడిషన్స్‌కి వచ్చారు. అందరితో పాటు చంద్రమోహన్ గారు కూడా ఆడిషన్స్ ఇచ్చారు. ఆ ఆడిషన్స్‌ని పివి నరసారావు గారు మరియు ఇంకొంతమంది కలిసి సెలెక్ట్ చేశారు. ఆడిషన్స్‌లో తను నాటకాల్లో వేసిన వేషం డైలాగ్‌ని చెప్పారు. ఆడిషన్స్ ఇచ్చేసి ఏలూరు వచ్చి తన జాబ్ తను చేసుకునేవారు. కొన్ని రోజుల తర్వాత విజయవాడ డిస్ట్రిబ్యూషన్‌కి వారాహి స్టూడియోస్ నుంచి లెటర్ వచ్చింది. ఆ విషయం చంద్రమోహన్ బావగారికి చెప్పారు. ఆయన ఏలూరు వచ్చి చంద్రమోహన్ గారికి లెటర్ చూపించారు. ఆ లెటర్‌లో సెలెక్ట్ అయినట్లు లెటర్ వచ్చింది. చంద్రమోహన్ గారికి ఆనందం, బాధ ఒకేసారి వచ్చింది. మూవీలో అవకాశం వచ్చినందుకు సంతోషం, జాబ్ మానేస్తే ఎలా అని దిగులు, అమ్మగారు ఒప్పుకుంటారా అనే ఆలోచన ఉండిపోయింది. వాళ్ళ బావ మరియు ఆఫీస్ కొలీగ్స్‌ని అడిగారు. నీకు నచ్చినట్లు చేస్తేనే నువ్వు సంతోషంగా ఉండగలవు. మెడికల్ లీవ్ తీసుకుంటే ఏం కాదు అన్నారు జాబ్‌కి. తరువాత వాళ్ళ బావ మరియు తను వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్లి విషయం చెప్పి బతిమిలాడారు. వాళ్ళ అమ్మగారు చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టి సినిమాలో నటించడానికి ఒప్పుకున్నారు. తర్వాత వారాహి స్టూడియోస్‌కి వెళ్లారు. 1 నెల వరకు ఏం జరుగుతుంది అని అబ్జర్వ్ చేయమన్నారు. దానితో చంద్రమోహన్ గారికి ఆలోచనలో పడిపోయారు. వచ్చాము కదా, మూవీ చేద్దాం అని వెయిట్ చేసి 1966లో రంగుల రాట్నం మూవీ రిలీజ్ అయింది. అనుకున్నట్లుగానే బివి రెడ్డి గారు అనుకున్న టైంకి మూవీని కంప్లీట్ చేశారు. ఈ సినిమాకి వాణిశ్రీ గారు హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ సినిమా తర్వాత వాణిశ్రీ గారు వెనక్కి చూడాల్సిన అవసరం రాలేదు. ఎన్టీఆర్, ఏఎన్నార్ గారు వాణిశ్రీ గారి డేట్స్ కోసం వెయిట్ చేసేవారు. రంగుల రత్నం సక్సెస్ తర్వాత చంద్రమోహన్ గారికి వరుస అవకాశాలు వచ్చాయి.
దానితో జాబ్ మానేసి ఫుల్‌గా మూవీస్ మీదనే కాన్సంట్రేట్ చేశారు. చంద్రమోహన్ గారు గాలి బాలసుందర్‌రావు కుమార్తె అయిన జలంధరి గారిని పెళ్లి చేసుకున్నారు. ఏఎన్నార్ గారు, సోహన్ బాబు గారు, మురళీ మోహన్ గారు తదితరులతో నటించారు. కె. విశ్వనాథ్ గారు చంద్రమోహన్ గారికి వరుసకి అన్న అవుతారు. ఆ విషయం సినిమాల్లో వచ్చిన తర్వాత తెలిసింది. అప్పటి నుండి ఇద్దరు అన్నదమ్ముల్లా ఉండేవారు. కె. విశ్వనాథ్ గారితో చాలా సినిమాల్లో నటించారు. జయప్రద గారు, జయసుధ గారు, శ్రీదేవి గారు, విజయశాంతి గారు ఇలా చాలామంది హీరోయిన్స్ చంద్రమోహన్ గారి పక్కన నటించడానికి మంచి మంచి అవకాశాలు వచ్చాయి. భానుప్రియ గారు అయితే మొదటి సినిమా చంద్రమోహన్ గారితోనే చేయాలని చాలా ట్రై చేశారు. కానీ కుదరలేదు. సితారతో భానుప్రియ గారు అరంగేట్రం చేశారు. కానీ వెంటనే రామాయణంలో, భారతంలో నటించారు. ఆ రోజుల్లో ఏ అమ్మాయి అయినా ఇండస్ట్రీలో పరిచయం అవ్వాలి అంటే చంద్రమోహన్ గారితో నటించడానికి ట్రై చేసేవారు. చంద్రమోహన్ గారు చిన్న, పెద్ద క్యారెక్టర్స్ అని ఎప్పుడూ చూడలేదు. తనకి వచ్చిన క్యారెక్టర్స్ అన్నిటికీ న్యాయం చేశారు. చంద్రమోహన్ గారు ముక్కుసూటి మనిషి. 1966 నుంచి కంటిన్యూస్గా సినిమాల్లో నటిస్తూనే ఉన్నారు. తోటి యాక్టర్స్ చాలామంది చెడు వ్యసనాలకు బానిస అయ్యి డబ్బులు విచ్చలవిడిగా ఖర్చుపెట్టి చివరకు వాళ్ళ దగ్గర ఎలాంటి డబ్బులు లేక ఇబ్బంది పడటం చూశారు. అందుకే చంద్రమోహన్ గారు డబ్బులు ఖర్చు పెట్టేవారు కాదు. చాలా పొదుపుగా ఉండేవారు. సోహన్ బాబు గారు కూడా తను ఏమన్నా స్థలం కొనాలి అన్నా ముందుగా చంద్రమోహన్ గారి దగ్గరకు వచ్చి అప్పు తీసుకొని అప్పుడే ఆ ల్యాండ్ని కొనేవారు. అంత నమ్మకం చంద్రమోహన్ గారు అంటే. చంద్రమోహన్ గారు సుమారు 900కు పైగా సినిమాలలో నటించారు. చంద్రమోహన్ గారికి ఇద్దరు కుమార్తెలు. మొదటి కుమార్తె ప్రముఖ రచయిత్రి. చంద్రమోహన్ గారు తన 78వ ఏట 2023 నవంబర్ 14న స్వర్గస్థులు అయ్యారు. ఇది చంద్రమోహన్ గారి బయోగ్రఫీ. ఇలాంటి మనకి నచ్చిన హీరోయిన్స్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే వెంటనే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.